హాయ్ గైస్ టుడే క్వశ్చన్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. ఆల్రెడీ దీని నుంచి నేను చాలా క్వశ్చన్స్ చేశాను. ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి. సో టుడే క్వశ్చన్ వచ్చేసి నేహా వెన్ టు సేల్ పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. నేహా సేల్ పర్చేస్కి వెళ్ళిందంట. అక్కడ కొన్ని ప్యాంట్స్ స్కర్ట్స్ తీసుకుంది. వెన్ హెర్ ఫ్రెండ్ ఆస్క్డ్ హెర్, అంటే తన ఫ్రెండ్ తను అడుగుతుంది ఏమని, హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్ అని అడిగింది. అంటే ఎన్ని ప్యాంట్స్ తీసుకుంది, ఎన్ని స్కర్ట్స్ తీసుకుందని తను అడుగుతుంది అనమాట. అప్పుడు షీ ఆన్సర్డ్, ఏమని ఆన్సర్ ఇచ్చింది, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than the twice the నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్. అంటే తను ఎన్నైతే స్కర్ట్స్ కొందో అది ప్యాంట్స్ కన్నా 2 less than, ప్యాంట్స్కి 2 less than, అలాగే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్కి ట్వైస్ ఉందంట, అలాగే 2 less than ఉందంట. అలా ఆన్సర్ ఇచ్చిందనమాట. అలాగే ఇంకా ఏమిచ్చింది, ఆల్సో ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times ది నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్. అంటే మళ్ళీ ఏమైనా ఆన్సర్ ఇచ్చింది, తనకున్న నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్యాంట్స్కి 4 less than ఉందంట, అలాగే ప్యాంట్స్కి 3 times కూడా ఉందంట. సో అలా ఆన్సర్ ఇచ్చిందనమాట. దాని నుంచి మనం ఏం చేయాలి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని దాని నుంచి ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేస్తాం. అవి ఎన్ని, ఒకటేమో ప్యాంట్స్ ఒకటేమో స్కర్ట్స్ అని తీసుకుంటాం. సో హెల్ప్ హెర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ నేహా బాట్. అంటే ఎన్ని తీసుకుంది నేహా, ఎన్ని కొనింది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాం, లెట్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ టు స్కర్ట్స్ బి ఎక్స్ అండ్ ప్యాంట్స్ బి ఎంత, వై. ఓకేనా. సో ఇదనమాట, మనం ఎక్స్ వై అనుకుంటాం. మనం ఎప్పుడు ఏమి ఇచ్చినా సరే మనం ఏమనుకుంటాం, మనకు తెలియకపోతే అట్లా అనుకుంటాం. ఇచ్చిన డేటా ప్రకారం చూద్దాం. షీ ఆన్సర్ నుంచి చూడండి, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్, అంటే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఏంటి, స్కర్ట్స్ ఎక్స్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 2 less than the twice the నెంబర్ ఆఫ్ ప్యాంట్స్, 2 less than the twice the నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ప్యాంట్స్ వచ్చేసి ఏంటి, వై కదా, సారీ ప్యాంట్స్ కదా, సారీ ట్వైస్ ది నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంట. అంటే ప్యాంట్స్కి ట్వైస్ ఉంది, అలాగే 2 less than ఉంది. అంటే 2 less than అంటే -2. ఓకేనా. ఈక్వేషన్ చూసారా ఈక్వేషన్ని. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫామ్ చేసుకోవాలి, ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లోకి చేసుకోవాలి. అంటే అన్నీ కూడా ఇటు సైడ్కి తీసుకొచ్చేయాలి. ఎక్స్ వైపు ఎక్స్ +2 ఇటు సైడ్కి వస్తే -2y, -2 ఇటు సైడ్కి వస్తే +2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమని చెప్పింది, 4 less than 3 times ది నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. 3 times ది నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే 3y, ప్యాంట్స్ అంటే y కదా. అప్పుడు ఏమన్నాడు, 4 less than అంటే -4. చూసారా ఈక్వేషన్స్ ఇంత ఈజీగా ఫామ్ చేసేసుకోవచ్చు అనమాట. డేటా ఒక 2-3 times చదివితే మనకు అర్థమైపోద్ది. మీరు డేటా చదువుకుంటే ఈక్వేషన్స్ ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని కూడా ఏం చేద్దాం, సేమ్ ఇలాగే ఏఎక్స్ ప్లస్ బీవైసి ఫామ్లోకి రాసుకుందాం. సో ఇది చూసారా, ఎక్స్ -3y, -4 వస్తే +4. ఓకేనా. ఫ్రమ్ దీస్ 2 ఈక్వేషన్స్ వీ కెన్ సాల్వ్ ఎక్స్ అండ్ వై. ఓకేనా. అండ్ మనం ఇక్కడ ఏ మెథడ్స్ యూస్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఎలిమినేషన్ మెథడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 1x ఉంది, దీన్ని ఈజీగా క్యాన్సిల్ చేసేయచ్చు. సో వీ కెన్, సో దీంట్లో మనం ఎలిమినేషన్ మెథడ్ని యూస్ చేద్దాం. ఓకేనా. సో ఇవి మనకు వచ్చిన ఈక్వేషన్స్ అనమాట. దీన్ని మనం ఏం చేయాలి, ఎలిమినేషన్ అంటే సాల్వ్ చేయాలి. అంటే టర్మ్స్ని ఎలిమినేట్ చేసేస్తాం, అంటే బై ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఓకేనా. సో ఇక్కడ +x -x సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, సైన్స్ రివర్స్ అయిపోతుంది, తెలుసు కదా. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా. x -x క్యాన్సిల్, +3y -2y అంటే ఎంత, y 1y, దాన్ని y కింద రాసుకోవచ్చు. 2 - 4, 2 - 4 అంటే -2, మైనస్ అంటే బిగ్ సైన్ 4 కాబట్టి ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, పుట్ y వాల్యూ ఈ ఈక్వేషన్లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా.
సో ఈక్వేషన్ 1లో పెడితే ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. x మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా? x మైనస్ 2 సిన్స్ y ఎంత మనకి y ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో y ఈక్వల్ టు 2 పెట్టాం ప్లస్ 2 ఈక్వల్ టు 0. x2 డూస్ ఎంత మైనస్ 4 ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 4 ప్లస్ 2 అంటే ఎంత మైనస్ 2 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ 2 ఈక్వల్ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది ప్లస్ 2. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 2. ఓకేనా? సో దేర్ ఫోర్ x అంటే ఏంటి స్కర్ట్స్ ఎన్ని కొన్నది తను స్కర్ట్స్ షీ బాట్ x ఈక్వల్ టు 2. అలాగే ప్యాంట్స్ షీ బాట్ ప్యాంట్స్ ఏమనుకున్నాం వై కదా. వై ఎంత వచ్చింది 2 స్కర్ట్స్ కొంది 2 ప్యాంట్స్ కొంది సేల్లో తిను. ఓకేనా? అర్థమైందా? సో ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మీరందరూ కూడా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.